ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుని ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4:24 మాట్లాడి, దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించారు, ఆత్మతోనూ ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ ఆరాధనకి ఇష్టం కాబట్టి వాగ్దానం, సహోదరుడా సహోదరి, మనం ఎట్టుగా ఆరాధిస్తున్నాం? ఆత్మతో ఆరాధిస్తున్నామా, శరీరానుసారంగా? ఆత్మానుసారంగా ఆరాధించేవాడు దేవుడికి ఇష్టలేంట. అందుకే ఇక్కడ అంటున్నాడు, సత్యం మనలో యథార్థత లేకుండా ఆరాధించడం వల్ల దేవుడు సంతోషపడ్డు, కానీ సత్యముతో ఆరాధించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన సత్యం కనుక ఆత్మగా అలాగే మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు ఆయన ఈ ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి ఈ దినాన్ని మీరు ఆరాధించి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తే ఆ యొక్క ఆరాధన దేవుడు అంగీకరించి నీకు కావాల్సిన మేలు, నీకు కావాలి దేవుని, నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఆయన దేవాదుడు నీకు దయచేయను గాక. కాబట్టి ఆయన ఆత్మతో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ నీయండి, ఆ ఆత్మ నీలో ఉండి కృపాస సంపన్నుడై ముందుకు నడిపే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, మీకు నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువు పరిశుద్ధ కృపగలవాడా, కనికరం నీకు వందనాలు. అయ్యా, నన్ను ఆరాధించేవారు నువ్వు ఆత్మతోనూ సత్యంతో అలాంటి ఆరాధించే కృప మాకు దయచేయి. అలాంటి అభిషేకం మాకు కుమ్మరించి అలాంటి ఆత్మ మాకు దయచేయి ప్రభు. ఈ దినమంతా మేము వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచేయి. దుష్టుడు సాతాను గలిబిలి ఆటంకాలను దూరపరచండి ప్రభా. ఈ దినము తండ్రి నాయన పనుల భారం ఒత్తిడి తీసివేయండి ప్రభావ. బలహీన ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ వేసిన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించండి. అయ్యా, ఇంకా ఎవరైతే సమస్యలో ఇరుకులు ఇబ్బంది అన్నట్లు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాల నుంచి దూరపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచండి. ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరచండి. మీ ప్రతి ఒక్క బిడ్డని దీవించు, ఆశ్రయించు, కృప చూపించమని మిమ్మల్ని మీరు మహిమపరచుకొని మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడు. మీకు మహిమకరంగా జీవించే కృప అందరికీ దయచండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.